హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. చికెన్ కీమా మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కీమాలో వేసుకునే మసాలాను మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందుకోసం నేను ఒక మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక టొమాటోను కూడా ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క, దాంతోపాటు 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీరను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా యాడ్ చేస్తే కీమా రుచిగా ఉంటుంది. ఇవి కొంచెం వేడయ్యాక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి దాన్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్ చాపర్లో వేసి ఇలా సన్నగా చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసిపోయేలాగా బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేశాను, ఎందుకంటే నేను స్పైసీగా తినాలనుకోవట్లేదు. అందుకని మీరు కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటే బాగా స్పైసీగా వస్తుంది. ఇవన్నీ బాగా కలిసిపోయి ఇలా బాగా వేగాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయేలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగాక ఇప్పుడు 1/2 కేజీ కీమాను వేస్తున్నాను. దీన్ని నేను ముందుగానే 2-3 సార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. కీమాను వేశాక 5 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ కలిసిపోయేలాగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆలూని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలంటేనే వేసుకోండి. ఆ తర్వాత దీనిలో 1/2 కప్పు నీళ్లు పోస్తున్నాను. కీమాలో ఉన్న నీళ్లతోనే చికెన్ ఉడికిపోతుంది, కానీ మనం ఆలూని కూడా వేసాం కాబట్టి 1/2 కప్పు నీళ్లు పోసాను. మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కీమా బాగా ఉడికిపోయింది. దాంతోపాటు ఆలు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా టేస్టీగా ఉంటుంది. ఇలా తక్కువ ఆయిల్తో కారం తక్కువగా వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.